సార్ దీంట్లో స్పేస్ విషయంలో తెలుగు స్టేటు మన హైదరాబాద్ ఇస్రోలో వీటి గురించి చెప్పండి అసలు. అంటే ఇస్రోకి మన తెలుగు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా మంచి ప్రశ్న. అద్భుతమైన మనందరం గర్వించవలసింది ఏమిటంటే ఇప్పుడు ఈ సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు ఒక కిందే ఒక లీక్ ఉంది. లీక్ ఉన్నా దీన్ని పంపించారు. ఏదన్నా అయిపోతే అనే కొన్ని ప్రశ్నలు వేశారు కొంతమంది. స్పేస్ అబార్టివ్ యాక్షన్స్ అని ఒక ఎస్కేప్ మాడ్యూల్ అని ఉంటుంది. వెహికల్ వెళ్ళేటప్పుడే ఎస్కేప్ మాడ్యూల్. ఏదన్నా అయిందనుకోండి 3 సెకండ్స్ ముందు చెప్తుంది. వాళ్ళు ఒక బటన్ నొక్కితే రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు ఎలా పైకి వెళ్తున్నారో రివర్స్లో ఇంకొక రాకెట్తో ఆ క్యాప్సూల్ రాకెట్లోంచి ఇలా తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొచ్చేస్తుంది. టక్మని కిందకు వచ్చాక పారాచూట్ ఓపెన్ అయిపోతుంది. వాళ్ళకి ఏం అవ్వదు. అందుకని వాళ్ళు వదిలేరు దాన్ని పైకి. ఆ అమ్మాయిని నేను వాళ్ళు పైకి వదిలేరు. రెండోది అక్కడికి వెళ్ళాక కూడా ఏమన్నా అయినా దానికి కూడా ఒక అబార్టివ్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు హైదరాబాదు మన తెలుగు వాళ్ళనే కాదు ఇస్రో శాస్త్రవేత్తలు దీంట్లో కూడా మనం అనుభవం సంపాదించాం. ఎందుకంటే మన హ్యూమన్ ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ ఉంది. మనకి హెచ్ఎస్పి ప్రోగ్రామ్కి ఆల్రెడీ 16 ఏళ్ల క్రితం అప్పుడు మేము ఇక్కడే ఉన్నాను. నేను ఇంకా ట్రివాండ్రం నుంచి ఒక ఇంజనీర్లు కలిపి ఈ ఎస్కేప్ మాడ్యూల్ ఏదన్నా అవుతే మనం సురక్షితంగా బయటకు వచ్చేయడానికి మానవాళి చనిపోకుండా రావడానికి ఇక్కడ ఎస్కేప్ మాడ్యూల్ అని ఇక్కడే డిజైన్ చేసి ప్రోటోటైప్ని ఇక్కడే ఫోర్జింగ్ అది చేసాం. సాయి ప్రకాష్ గారని మంజీరా ఫోర్జింగ్స్ ఎలాయ్ స్టీల్తో తయారు చేస్తాం. నేను కూడా దాంట్లో పాలు పంచుకున్నాను. దాంతో ప్రోటోటైప్ నుంచి పెద్దది కూడా మా వాళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ట్రివాండ్రం వాళ్ళు సైంటిస్టులు చేశారు అక్కడ. సో అంతకుముందు వెళ్ళిన డైరెక్టర్లు చైర్మన్లు వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. మన రాధాకృష్ణ గారేంటి, శ్రీనివాసన్ గారు వీళ్ళందరూ ఉన్న టైంలో ఇవన్నీ జరిగాయి. సక్సెస్ఫుల్గా అయింది. హైదరాబాద్ కాంట్రిబ్యూట్ చేసింది. అంతేకాదండి, ఇక్కడ నాకు తెలిసి ఒక 180-190 మంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ సప్లయింగ్ పార్ట్స్ టు ఇస్రో. కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడ నుంచి జరుగుతోంది హైదరాబాద్. అందరూ హ్యాపీ ఫీల్ అవ్వవలసిన మూమెంట్ ఇది అండి. మంజీరా ఫోర్జింగ్స్ ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఉన్నది. ఇప్పుడు తేలిగ్గా ఉన్న ఎల్లాయిలు చేయాలి. మనం బరువు ఉన్నది మోసుకెళ్తే వేరే వస్తువులు తీసుకెళ్ళాం. అల్యూమినియం ఎల్లాయిస్ అని వాడతాం, ఏరోస్పేస్ క్వాలిటీ. అద్భుతంగా చేసిన ఆశా ఫోర్జింగ్స్ అని ఒక ఇది ఉంది అక్కడ. ఏమండి రావు గారు ఉన్నారు అక్కడ, ఆయన బాగా చేశారు. చెర్లపల్లిలో ఉంది. ఇంకా మిధాని అనేది ఇంకా చెప్పక్కర్లేదు. ప్రతి సంవత్సరం కొన్ని 100 కోట్ల బిజినెస్ మాకు చేస్తారు వాళ్ళు మేము ఇచ్చిన ఆర్డర్లకి. మిశ్రధాతుని జాగర్ ప్రసాద్ జా అని తనేజా వీళ్ళందరూ ఉన్నారు ముందు. నారాయణరావు గారు ఆయన అద్భుతమైన పని చేసి ఎన్నో ప్లేట్లు రాకెట్ మోటార్ కేసులు కావాల్సిన ఆయన ఆయాంలో మాకు వచ్చాయి నారాయణరావు గారు. అలాగే ఇక రాచమల్లు రెడ్డి గారని మన బాలానగర్లో ఒక ఇండస్ట్రీ ఉంది, కడప నుంచి వచ్చి వాళ్ళందరూ ఏంటంటే మాకు సేవ చేయాలనే దృక్పథం ఉంది. వాళ్ళకి 10 రూపాయలు నష్టం వచ్చినా మీకు క్వాలిటీ ఇస్తాం, ఏరోస్పేస్ క్వాలిటీ. మీరు కారు వెళ్తుంటే ఆగిపోతే రిపేర్ చేసుకుని మళ్ళీ కారు వెళ్ళిపోతారు, పంచర్ అయినా లేదా వాల్వ్ పోయినా ఇంకోటైనా. లైట్లు పోతే బల్బ్ మార్చుకుంటారు, పక్కన కారు ఆపుకుని మీ దగ్గర స్పేర్ పార్ట్ ఉంటుంది. రాకెట్లో అలా కాదు. శాటిలైట్ మోసుకెళ్తోందంటే 1100-1400 కేజీల శాటిలైట్ ఈజ్ వర్త్ ఆఫ్ 400-600 crores వర్త్ శాటిలైట్ ఉంటుంది. 80 కోట్ల లాంచ్ వెహికల్ ఉంటుంది. అది ఏదైనా చిన్న అవుతే సముద్రంలో కూలిపోతుంది. అక్కడ ఎటువంటి మిషాపు జరగకూడదు, రిస్క్ తీసుకోలేము, భారత్కి నష్టం జరగడానికి వీలు. ఆయన కూడా అల్యూమినియం స్టీలు 1985 నుంచి చేసి మాకు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళందరినీ మేము డెవలప్ చేసాం. వాళ్ళందరూ మాకు చాలా సహకారం అందించారు. ఇదంతా మామూలు ఇప్పుడు ఇది మీలాంటి కొద్ది మందికి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి పెద్ద తెలియదు ఇవన్నీ. ఇంకా బోల్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, అన్నీ చెప్పాలి అంటే అదొక స్పెషల్ ప్రోగ్రాంలో చేయొచ్చు. అలాగే ప్లేట్ ఇండస్ట్రీస్ చిన్న వాళ్ళు మేము నా హయాంలోనే నేను నా మిత్రులు కలిసి 19 మందిని డెవలప్ చేసాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసాం. అలాగే ఇక్కడ చర్లపల్లిలో డక్కన్ స్మిత్ ఫోర్జింగ్స్ అని నాయుడు గారు పాము తిరుపతి నుంచి వచ్చి స్కూటర్ మీద వచ్చి, ఆయన నాకు తెలుసు, ఒక చిన్న స్కూటర్ మీద వచ్చి సార్ మా గైడెన్స్ ఇవ్వండి మేము సహాయం చేస్తాం
ఏం నాకు చదువుకున్నారు ఎక్స్పీరియన్స్. ఆయన బీటెక్ ఎంబీఏ ఓహో. చేసి నేను సహాయం చేస్తాను మీకు, మాకు పని చేయాలనేది మీ దృక్పథం, మీతో పని చేస్తూ మేము నేర్చుకుంటాం, మీరు చెప్పినవి వింటాం. అంటే మా వాళ్ళు అక్కడ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇలా చేయాలి, పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వాళ్ళు ఎంతో సహాయం చేసి ఎన్ని పార్ట్లు ఇచ్చి వెళ్ళినవి నాకు తెలిసి ఇప్పుడు 47 రాకెట్లు వెళ్ళాయి. దాంట్లో 45 రాకెట్లను హైదరాబాద్ నుంచి ఒక 150 ఇండస్ట్రీస్, ఎంటీఆర్ నుంచి ఉన్న ఇండస్ట్రీస్ అందరూ ఇచ్చారు మాకు. చాలా కాంట్రిబ్యూషన్ ఉంది మన తెలుగు వాళ్ళు. చాలా హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ తిరుగులేదు ఇక. తిరుగులేదు. ఇవి కాకుండా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ అని కొన్ని ఉన్నాయి. అది ఇంకా ఈ మధ్య కాలంలో ఎంత డెవలప్ అయ్యారంటే శ్రీ వెంకటేశ్వర మెషిన్ బిల్డర్స్ అని ఉన్నారు, రెడ్డి గారు. ఆయన అయితే చిన్న చిన్న వెల్డింగ్లు చిన్న చిన్న వస్తువులు తయారు మాకు ఇచ్చిన ఆయన ఈరోజు ఒక సాలిడ్ 1 మీటర్ మోటార్ తయారు చేసి ఇస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు మిసైల్ కూడా తయారు చేసి ఇవ్వగలరు. ఒక చిన్న క్లాస్ M40, M100, M150, M200 మిసైల్స్, నాగు, పృథ్వీ లాంటి మిషన్స్, మిసైల్ కావాల్సిన మోటార్ కేసులు తయారు చేసి మందు కూరి ఇవ్వగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో. ఎంతో ఇన్కమ్ని కూడా హైదరాబాద్కి తెలంగాణకి ఇచ్చారు.